తిరుమల శ్రీవారి ఆలయం పక్కనున్నటువంటి పుష్కరిణి మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. దీంతో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలిసి ఉంటాయని ఆలయ పండితులు చెప్తా ఉంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకుని తీర్థాన్ని సేవించినా, స్మరించినా, స్నానం చేసినా పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. అయితే మరమ్మతుల నేపథ్యంలో పుష్కరిణిని 40 రోజుల పాటు మూసివేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరిణిలో ఉన్నటువంటి నీటిని తొలగించి మరమ్మత్తు పనులను టీటీడీ ప్రారంభించింది. మరోవైపు భక్తులకు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా పుష్కరిణి పక్కనే కుళాయిలను ఏర్పాటు చేసింది. పుష్కరిణిని ఆలయ సిబ్బంది సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ నెల 14వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యి 15వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి స్వామివారి అవబృతోత్సవాన్ని శ్రీ వరాహస్వామి వారి పుష్కరిణి ముందు ఈ అవబృతోత్సవాన్ని చివరి రోజున వైభవంగా నిర్వహించడం, చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా తిరుమల సాంప్రదాయంలో ప్రతి ఏటా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటినంతా తీసివేసి పుష్కరిణినంతా శుద్ధి చేసి తిరిగి పుష్కరిణిలోకి పవిత్ర జలాలు నింపడంతో ఈ యొక్క చక్రస్నాన మహోత్సవం కూడా ఆ రోజు పుష్కరిణి మహోత్సవంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ నెల రోజుల పాటు ఈ పుష్కరిణిలో శుద్ధి కార్యక్రమాలు ఉన్నందువలన పుష్కరిణి వెనుక వైపు కల అక్కడ స్నానాలు ఆచరించి శ్రీవారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.